అవా ఏం పేరు నీ పేరా? ఏ ఊరు? ఆహా, నువ్వు ఏడుండేదా? తిరుపతినా? ఓటు ఏడుందా? ఓటు ఓటు ఇప్పుడు ఎవరు మంచి చేస్తున్నారు నీకు? ఏ బిడ్డ? ఏం చేస్తున్నాడు? ఇంకా ఇంకేం చేయాలి ఆయన? మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇస్తానంటాడు, నేను పింఛన్ ఇస్తానంటున్నాడు. అది ఏమో మనకు తెలుదా? వీళ్ళకే నాకు నచ్చింది ఆ బిడ్డ నచ్చినాడు కాబట్టి ఆ బిడ్డకే. ఎవరు ఆ బిడ్డ? ఈ బిడ్డ జగనే. ఆయనకే వేస్తా. ఆయన పెట్టా పెట్టుకుంటే కూడా వదిలేదు. అదే నాకు తెలిసింది. ఓకేవా? ఈ పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉండా, ఆయన ఇక్కడ పోటీ చేస్తాడంట. చేసుకొని మనకి మేము డాన్స్ చేయాలి అంతే కూడా పోయా కాదవ్వా. మరి ఇక్కడ అభినయ్ పవన్ కళ్యాణ్కి వేస్తావా లేదంటే అభినయ్కి వేస్తావా? ఓకే ఓకేవా ఓకేవా. మరి పవన్ కళ్యాణ్కి ఇవా? నిన్న మన వచ్చిన కూడి పెట్టిన వాళ్ళే ముక్కు. సరే అవ్వా, మంచిదవ్వా. నాగభూషణం ఏ ఊరు? ఎవరికి ఓటేస్తావు? దేనికని? అదే ఎందుకని వేస్తావు ఫ్యాన్కి అని? అలా నీ పేరేం పేరవా? ఏమవా? దేనికని? మాకు పింఛన్ ఇస్తాడు, మాకు ఇంట్లో ఇచ్చినాడు, పింఛన్ ఇచ్చినాడు. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. ఇచ్చేసినాడు కదా జగన్ మాకు. కాదు, చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. మేము జగన్ పార్టీ, మేము జగన్కే వేస్తాం. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు జగన్కే, నా ఓటే జగన్. మరి తిరుపతిలో అభినయ్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు? అభినయ్ రెడ్డి తిరుపతిలో కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు ఇప్పటివరకు? చేసినాడు, ఏం చేయలేదా? ఏమేం చేశాడు చెప్తే కదా నువ్వా? మాకు పింఛన్ ఇచ్చినారు, ఇల్లు ఇచ్చినారు, ఇంకేమి ఇవ్వాలా? ఏ ఊరుకా? తిరుపతి. అక్క ఎవరికి వేస్తావు అక్క ఓటా? దేనికని? జగన్కి. అదే దేనికని? ఎందుకు? జగన్ ఇల్లు కట్టించినాడు, అన్ని చేసినాడు, అందుకు ఫ్యాన్కి వేస్తాం. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. చేస్తాడు ఆయన? ఏమో తెలదు, జగన్కి వేస్తా నేను. మరి ఈయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరం కలిసి జగన్ ఓడిస్తామంటున్నారు. ఓడించుకుంటే ఓడించుకోండి, నేను వేసే ఓటు ఫ్యాన్కి వేస్తా. వాళ్ళిద్దరు సక్సెస్ అవుతారంట అసలు? ఏమో తెలదు, జగన్ వస్తాడు కానీ. సరే మీ పేరేం పేరునా? శ్రీనివాస్. ఏ ఊరు? తిరుపతి. 2024లో ఎవరికి ఓటేస్తారు? దేనికని? అదే ఎందుకని ఆయనకి వేయాలనుకున్నారు? డాడీ అభిమానం. ఇంకా ఈ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏం చేశారు? పథకాలు అమలు చేశారు. ఏమేమి పథకాలు వచ్చాయి? అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఇల్లులు, పింఛన్స్. మరి ఇవన్నీ నేను ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఇంతవరకు మేము తీసుకోవాలి. పోనీ ఇచ్చాడు ఆయన? ఇంతవరకు ఏది తీసుకోవాలా. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక పథకం కూడా రాలా మాకు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నాము, జగన్ ఓడిస్తామంటున్నారు వాళ్ళు. అయ్యే పని కాదు కదా, సాధ్యమే కాదు. మరి తిరుపతిలో భూమి అభినయ్ రెడ్డి పైన మీ అభిప్రాయం ఉందా? బాగా చేస్తాం. ఏం చేశాడు? రోడ్లు నీళ్లు చాలా చేస్తాడు. ఏం చేశారు? రోడ్లు వేసాడు, చాలా బాగా చేశాడు. 17 రోడ్లు వేసి ఉన్నాడు, బాగా చేశాడు, బాగా చేస్తాడు. మరి ఎవరికి ఓటేస్తారు తిరుపతిలో? వైఎస్ఆర్ అభినయ్ రెడ్డి. ఏ ఊరవా?
ఏ ఊరు? ఈ ఊరే ఎవరికి ఓటేస్తావా? ఈయనకి ఎవరైనా జగన్ ఏం గుర్తయింది? ఫ్యాన్ గుర్తు. ఎందుకు ఆయనకి వేయాలనుకున్నావు? సరే ఏమో నీరు రేసినాము ఏదో మంచి చేసేట్టు చూస్తాం కదా. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. ఎవరెవరు ఇష్టం వాళ్ళది ఆయన మనం చెప్పలేము. ఆ, ఆయన సొత్తు మనం తిన్నాం కాబట్టి ఆయన చేసేస్తాం. ఉమ్. సరే అవ్వ. ఈ 5 ఏళ్ళ పొడుగున ఇస్తాన్నాడు కదా, అవును. తిన్నాము. ఆ రుణం ఏంటికి మాకు ఉమ్. సరే అవ్వ. వేసేస్తే సరిపోతుంది. పేరా? ఏ ఊరవా అన్నా తినా? తిరుపతి ఎవరికి వేస్తావా ఓటా? జగన్ కి దేనికని? అన్ని చేస్తా ఉన్నాడు కాబట్టి. ఏమైనా నేను చేస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు చేసింది లేపట్టింది లేదు. మరి ఎవరికి వేస్తావా? జగన్ కేనైనా